హలో గాయ్స్, వెల్కమ్ టు రైజింగ్ సన్ ఛానల్. లెట్స్ స్టార్ట్ ద మూవీ రివ్యూ. మూవీ నాకైతే చాలా నచ్చింది భయ్య. సుకుమార్ని చాలా మాటలు అన్నారు భయ్య, 3 years ఏం చేశాడు అని. బట్ ఈ మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. సుకుమార్స్ రైటింగ్ ఈస్ గూస్ బంప్స్ అని చెప్పాలి. ప్రతి ఒక్క షార్ట్ సినిమాటిక్ లెవెల్ మాత్రం వేరే లెవెల్ భయ్య. బేసికలీ ఇది ఒక కమర్షియల్ సినిమా భయ్య. ఫస్ట్ మన మూవీలో ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్లో చూపెడతాడు భయ్య, పుష్ప ఏ రేంజ్లో డెవలప్ అయ్యాడో చూపెడతాడు. సినిమాటోగ్రఫీ మాత్రం వేరే అంటే వేరే లెవెల్ భయ్య. దీనికి కూడా ఒక నేషనల్ అవార్డు ఇవ్వచ్చు భయ్య, అంత బాగా తీశారు. వేరే అంటే వేరే లెవెల్ ఉంది ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్. పుష్ప అనే మూవీ ఐడెంటిటీ థీమ్ మీద వెళ్తుంది. పార్ట్ 1లో ఓపెన్ చేసిన ఒక్క థ్రెడ్స్ కూడా వదలలేదు భయ్య సుకుమార్ గారు. బేసికలీ ఇంటర్వెల్కి ముందు 30 minutes ఉంటుంది భయ్య. లిటరలీ గూస్ బంప్స్. స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అరాచకం అనే చెప్పాలి. ఇట్స్ నాట్ ఏ మూవీ, ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇంటర్వెల్ బ్యాంక్కి తోపు ఎలివేషన్ ఇచ్చాడు భయ్య. డిఎస్పి మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అండ్ సెకండ్ హాఫ్లో పెట్టారు భయ్య జాతర సీక్వెన్స్. ఒక్కొక్క సీక్వెన్స్లో ప్రతి ఒక్క విలన్ షైన్ అవుతాడు భయ్య. అండ్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం మిస్ అవ్వకండి. క్లైమాక్స్లో హెలికాప్టర్ షాట్ ఉంటుంది భయ్య, నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. నాకు మూవీలో చాలా నచ్చిన పాయింట్ ఏమైనా ఉందంటే రష్మిక అండ్ పుష్పరాజ్ ఎమోషన్ భయ్య. లిటరల్లీ నెక్స్ట్ లెవెల్. లిటరల్లీ దే ఆర్, మనం అనుకుంటాం వైఫ్ అండ్ హస్బెండ్ లా బాగా చేశారు భయ్య. ఇట్స్ ఏ వెరీ ఎమోషన్ కనెక్టింగ్ టు ఎవ్రీ వన్. సో ఇట్స్ నాట్ ఏ మూవీ, ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. పుష్పరాజ్ వాళ్ళకి మీరు కూడా వెళ్ళాలనే చెప్పాలి. ఇట్స్ నాట్ ఏ మూవీ, ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సో ఇట్స్ ఏ ఫీల్ గుడ్ మూవీ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్లాట్ లైన్. ఓకే, థ్యాంక్ యూ.